ఈ తీరులో ఎప్పుడైనా చేశారా? ట్రై చేయకపోతే ఈ విధంగా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేయండి. కేసరిని ఎప్పుడు చేసినా మార్నింగ్ కొద్దిగా పలచగా ఉండి ఈవినింగ్కి కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది కదా. కానీ నేను చెప్పే ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేశారు అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒకేలా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బయట ఫంక్షన్లలో తినే కేసరిని మీరు ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇలా 3.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని వాటర్ని మరగనివ్వాలి. అలానే వాటర్లోకి 1/2 స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పులోకి 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి. మనం చేసుకుంటున్న కేసరికి ఫ్లేవర్ ఆయిల్ అనేది అస్సలు సెట్ అవ్వదండి. సో ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. అలానే ఈ ఆయిల్లోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నూనె నెయ్యి 2 కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓవరాల్గా 1/2 కప్పు నూనె 1/2 కప్పు నెయ్యి అంటే 3/4 కప్పు వరకు మనం కలిపి తీసుకున్నాము. ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని బౌల్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కలుపుకున్న నూనె నెయ్యి మిశ్రమాన్ని ఒక 5 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలానే 3 వరకు బాదం పలుకులని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 8 నుండి 10 వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాదం పప్పు జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె నెయ్యిని కలిపి తీసుకున్నాం కదా. ఒకవేళ ఓన్లీ నెయ్యితో చేయాలి అనుకుంటే నెయ్యిని ఒక్కదాన్ని ఒక 3/4 కప్పు వరకు తీసుకోవచ్చు. అలానే 8 నుండి 10 వరకు నల్ల కిస్మిస్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవే వెయ్యాలి అని ఏం లేదండి, మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని వేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి. మరీ సన్నగా ఉండే రవ్వ కాకుండా ఈ విధంగా ఉండే బొంబాయి రవ్వని తీసుకుంటే మన కేసరి అనేది చాలా బాగా వస్తుంది. ఈ రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తే మంచి కలర్లోకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బౌల్ని కూడా అడుగు మందంగా ఉండే బౌల్ తీసుకుంటే అడుగు పట్టేయకుండా ఉంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కాగబెట్టుకున్న వాటర్ని ఈ రవ్వలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రవ్వలోకి మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ కూడా హాట్గా ఉండాలండి. ఇలా వేడిగా ఉంటేనే రవ్వ కేసరి అనేది చల్లారిన తర్వాత కూడా ఒకే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఉండలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేస్తూ 1-2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మరీ ఎక్కువసేపు మగ్గించకూడదండి, 1-2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. రవ్వ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత 1/4 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు మరికొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. పంచదారని వేసుకున్న తర్వాత రవ్వ కొద్దిగా పలచగా అవుతుందండి. ఇలా పంచదారని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదార అనేది పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకున్నానండి. ఒకవేళ ఎల్లో ఫుడ్ కలర్ అవైలబుల్గా లేనివారు ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యూస్ చేయొచ్చు. లేదు అంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయచ్చు. నూనె నెయ్యి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దానిని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుందండి. కేసరికి మరీ ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత 4 వరకు యాలకులను ఈ విధంగా దంచి వేసుకోవాలి. ఒకవేళ యాలకుల పొడి అవైలబుల్గా ఉంటే 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుంటే సరిపోతుంది. అలానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. తినేటప్పుడు గుడిలో ప్రసాదంలాగా అనిపించాలి కదా. సో ఒక్క చిటికెడు వరకు పచ్చకర్పూరాన్ని వేస్తున్నానండి. ఒకవేళ పచ్చకర్పూరం ఫ్లేవర్ అనేది ఇష్టపడిన వారు పచ్చకర్పూరాన్ని స్కిప్ చేసేయచ్చు. పచ్చకర్పూరాన్ని ఈ విధంగా కొద్దిగా నలిపి వేసుకోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు గుడిలో ప్రసాదంలాగా అనిపిస్తుంది. అలానే ఒక్క చిటికెడు వరకు ఉప్పును వేసుకోవాలి. చూడండి, చాలా కొద్దిగా మాత్రమే ఉప్పును వేసుకోవాలి. ఒక్క చిటికెడు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. యాలకులు, పచ్చకర్పూరము, డ్రై ఫ్రూట్స్ అన్నీ కేసరిలోకి కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మిగిలిన నూనె నెయ్యి మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మనం గుడిలో తినే ప్రసాదంలాగా అనిపిస్తుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకుంటే మీరు మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే ఎప్పుడు చేసినా కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, లేదా కొద్దిగా చల్లారిన తర్వాత తిన్నా ఇంకా బాగుంటుంది. మరి రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా రెసిపీని ఎంజాయ్ చేయండి. మరి ఈ కేసరి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము.